నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ హాస్టళ్ల ఆర్థిక లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించండి. విద్యార్థులకు నూతన మెనూ విధానాన్ని అమలు చేయండి. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ వాణి మోహన్ అధికారులకు ఆదేశం. సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. స్పష్టమైన వైఖరితో ఉన్నాం, ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తాం. తిరుపతి శాసనసభ్యులు భూమన వెల్లడి. సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీయకండి, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయకండి. సమైక్యవాది మునిసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి. నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ. సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తకండి, రాష్ట్రాన్ని విభజించి చరిత్రహీనులు కాకండి. తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి హితవు. వినూత్న రీతిలో నిరసన. వార్తల్లోని వివరాలు. బీసీ సంక్షేమ హాస్టల్లో నూతన మెనూ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ ఏ వాణి మోహన్ తెలిపారు. మంగళవారం కమిషనర్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి మోహన్ మాట్లాడుతూ డిసెంబర్ నుండి హాస్టళ్లకు సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో నిర్వహించాలని ఆదేశించారు. గ్యాసు, కూరగాయలు, జీతాలు అన్నీ అదే పద్ధతుల్లోనే జరుగుతుందని, ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉపకార వేతనాలు, విద్యార్థులకు యూనిఫామ్ తదితర వాటిని పూర్తి చేయాలని, ఆధార్ కార్డులు తీయడం పూర్తి చేయాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రామచంద్రరాజు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటుందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రాఘవేంద్రనగర్ కాలనీ వాసులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే మద్దతు తెలిపి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. సమైక్యాంధ్రకు అనుగుణంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. విభజన ప్రక్రియ వెలువడినప్పటి నుంచి తాము ప్రజల పక్షాన ఉంటూ 88 రోజులుగా పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. విభజన ప్రక్రియ వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యతపై స్పష్టమైన వైఖరితో ఉందని, తమ లక్ష్యం నెరవేరేంత వరకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిరంజీవి, మురళి, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ తన స్వార్థ రాజకీయ నమ్మిన పట్టు చంద్రబాబు నాయుడు అండగా ఉండగా భయం అన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని విశ్రమించదు. లిక్కర్ డిపోలో పనిచేసే హమాలి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఐఎంఎఫ్ఎల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జేవి చలపతి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 41 ఐఎంఎఫ్ఎల్ డిపోల్లో 3000 మంది హమాలీలు పనిచేస్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీలకు వేతనం పెంచకపోగా డిపోల్లో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజన్, సిపిఐ నాయకులు బాలాజీ, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపోలలో 3000 మంది హమాలి కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 41 డిపోలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 25% ఈ హమాలీలు మోత వల్లనే వాళ్ళకు లాభం చేకూరుస్తూ ఉందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్ట కష్టపడి పనిచేసేటువంటి హమాలీస్కు ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి కానీ, ఏపీబీసీఎల్ కార్పొరేషన్ వైపు నుంచి కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించబడలేక అన్నమైన విషయం. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 24వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు పోరాట కార్యక్రమాలు నిర్వహించినారు. ఆ మేరకు పోరాటాలు ఆ స్థానిక డిపోల్లో జరుగుతున్నాయి. అందులో భాగంగానే 31/1/48 గంటల సేపు ప్రభుత్వ వైఖరికి, ఏపీబీసీఎల్ కార్పొరేషన్ విధానానికి వ్యతిరేకంగా 48 గంటల సేపు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష జరగబోతున్నాయి.
చిత్తూరు జిల్లాకు కండలేరు నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రామానాయుడు హెచ్చరించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు 6.61 టీఎంసీల నీటిని పైప్ లైన్ ద్వారా తరలించి సాగునీటిని అందించాలని ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు యత్నించడం దారుణమన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకులు కానీ పార్టీ అధినేత చంద్రబాబు కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా టీడీపీ శ్రేణులు స్పందించి నెల్లూరు నేతలపై ఒత్తిడి తీసుకొచ్చి వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దీపావళి పండుగ తర్వాత ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. అలాగే కండలేరు నుంచి సోమశేల నుంచి మనకి ఈరోజు కొన్ని సాగునీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ ద్వారా వస్తున్న నీళ్లు కూడా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే సోమశేల స్వర్ణముఖి నదీ పరివాహ ప్రాంతం అని చెప్పేసి 370 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. కాలువలు తవ్వేయడం జరిగింది. అక్కడక్కడ అటవీ ఫారెస్ట్ క్లియరెన్స్ రాలని చెప్పేసి వెళ్ళిపోయడం జరుగుతూ ఉంది. దీని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ జిల్లాలో నేనే మొత్తం ఎలగబెడతాను, నా వల్ల ఈ జిల్లా అభివృద్ధి అవుతుందని చెప్పినటువంటి ఎంపీ తిరుపతి ఎంపీ ఏమాత్రం సిద్ధుంటే సోమశిల స్వర్ణముఖి కాలువకి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు చిత్తూరు జిల్లాకి సాగునీరు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటారనేది అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టు పైన సిపిఐ నాయకత్వంలో మేము నవంబర్ 10వ తారీఖు పైన బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా నవంబర్ 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అనంతరం జిల్లా కార్యదర్శి రైతు సంఘం నాయకులు వెంకయ్య మాట్లాడుతూ సోమశిల స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని, అలాగే కండలేరు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి జిల్లాకు సాగునీటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకు మన జిల్లా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే కండలేరు పైప్ లైన్ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న వారిపై ఒత్తిడి చేసి వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగర కార్యదర్శి పెంచులయ్య చల్లం పాల్గొన్నారు. తెలుగుదేశం ఎన్టీ రామారావు ప్రారంభిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని తాగునీరు అనే పథకం కింద దాన్ని మార్చేయడం జరిగింది. అనేక ఆందోళన చేశారు సిపిఐ పార్టీ రైతాంగ ఉద్యమాల ద్వారా. ఎందుకంటే ఈ జిల్లాలో ఎలాంటి నీటి వసతులు లేవు కాబట్టి కృష్ణా జిల్లాని తీసుకురావాలని చెప్పేసి, అలాగే కండలేరు నుంచి కానీ సోమశిల నుంచి కూడా సాగునీరు తీసుకురావాలని ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల ఫలితంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇక్కడ తెలుగు గంగను కానీ లేదా అంద్రినివాన కానీ సోమశిల స్వర్ణముఖి నదిని కూడా తీసుకురావడానికి ప్రణాళిక రూపొందించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి ప్రభుత్వాలు ఇప్పటివరకు కాలువలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్ప తగినటువంటి బడ్జెట్ కేటాయించి రైతాంగాన్ని సాగునీరడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్జీఓలు చేస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా ఆరోపణలు చేయడం పార్టీల నాయకులకు తగదని సమైక్యవాది ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మున్సు సుబ్రహ్మణ్యం హితవు పలికారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీఓలు మంగళవారం నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీ స్థానిక ఎస్పీ మెడికల్ కళాశాల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సమైక్యవాది మున్సు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు తెలుగు జాతిని అవమానపరిచేలా వ్యవహరిస్తూ తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని మొక్కలు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విభజన ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసం ఈరోజు ప్రజల అవసరాలను ప్రభుత్వాలు ఈరోజు దాంట్లో భాగంగానే దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. పరిణామాలు ఎందుకంటే ఇంత తీవ్రంగా చేస్తున్నాం కూడా కనీసం వీళ్ళ యొక్క మనోభావాలు మాట అసలు ఏం చెప్తున్నారనేది కూడా వినకుండా టీవీని వేగవంతం చేయడం చాలా దారుణమైన విషయం. అనంతరం ఎన్జీఓల మహిళా నాయకురాలు మాట్లాడుతూ తాము ఎవరికి భయపడి సమ్మె విరమించలేదన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు ఏపీ ఎన్జీఓలపై నిందలు వేయడం తగదన్నారు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు తాము ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ స్కూటర్ ర్యాలీ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓల నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం కోసం పోరాడుతూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు మరి ఎన్జిఓలు భయపడి సమ్మె విరమించుకున్నారు అది ఇదేననేసి విధంగా వాళ్ళ బాధలు చెప్పుకోవాలో తెలియక ఇట్లా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎవరికి భయపడి మేము సమ్మెను విరమించలేదు. కానీ ఎప్పటికైనా ఈ సమ్మె అనేది ఇప్పుడు కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. ఉద్యోగాల్లో చేరినా కూడా మేము ఈ లంచ్ అవర్లో మేము మా నిరసనలు
తెలియజేస్తున్నాము. ఇది ఒక ఉద్యోగుల్లో వచ్చిన నిరసన కాదు, ప్రజల్లో వచ్చినటువంటి నిరసనలు ఇవి. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకు. ఇస్లామిక్ వర్సిటీ ఏర్పాటుపై అనుమానాలు ఉన్నాయని, ముస్లిం పెద్దలు మేధో మదనానికి ఆహ్వానిస్తే తాము సిద్ధంగా ఉన్నామని హిందూ జనజాగృతి సమితి సభ్యులు రామకృష్ణ తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్ వర్సిటీ ఏర్పాటు తిరుమల భద్రతకు సవాలుగా మారడంతో హిందువులు అభద్రతా భావంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత సామరస్యానికి నిలయంగా ఉన్న తిరుపతిలో ఇలాంటి వర్సిటీలు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. వర్సిటీ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరుపతి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గల్లా అరుణకుమారి అల్లా అరుణకుమారిగా మారిందని విమర్శించారు. బాపిరాజు మీసాలకు రోషం అంటే పాలక మండలి సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వైట్ హౌస్ తరహాలో తిరుమలకు భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. వర్సిటీని తొలగించుకుంటే వేలాది మందితో కలిసి ఆందోళనకు దిగుతామని, చంద్రగిరిలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ముస్లిం విద్యార్థినుల పాఠశాలకు తాము వ్యతిరేకం కాదని, తిరుపతిలో చంద్రగిరిలో మదరసాలు, ఉర్దూ పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత హిందూ ధర్మ ప్రచార పరిషత్, హిందూ జనజాగృతి సభ్యులు బాపూజీ, బాలాజీ, శ్రావణ్, స్వామి పాల్గొన్నారు. 150కి పైగా ఈ తిరుపతి క్షేత్రంలో మసీదులు ఉన్నాయి. ఎక్కడ మనం ఈ హిందూ సమాజం అభ్యంతరాలు పెట్టలేదు. అయితే అందరికీ అనుమానాలకు తావిచ్చే విధంగా తిరుమల కొండకు చక్కగా వెనక వైపు ఉన్నటువంటి డైరెక్షన్లో అతి సమీపాన ఇస్లామిక్ కాలేజీ అక్కడ నిర్మాణం చేపట్టడంతో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మంత్రులు, టీటీడీ చైర్మన్ రాబోయే పాలక మండలి సమావేశంలోగా తిరుమల భద్రతకు వైట్ హౌస్ తరహాలో వాడు పాలక మండలి తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే విధంగా ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో వేలాది మందితో ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, చంద్రగిరిలో బహిరంగ సభ. సోనియా అడుగులకు మడుగులొత్తకండి, రాష్ట్ర విభజనతో చరిత్రహీనులు కాకండని మబ్బు యువసేన అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి కేంద్ర మంత్రులను హెచ్చరించారు. సమైక్య ఉద్యమం 91 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో మబ్బు యువసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 91వ రోజును గుర్తు చేస్తూ కర్పూరాన్ని వెలిగించి నిరసన తెలిపారు. విభజనకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ తండ్రి స్థానం నుండి సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తడం, ఆయన మార్గాన్ని కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అనుసరించడం సిగ్గుచేటన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం చేపడుతున్న సమైక్య ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని, ఉద్యమకారులు గాంధేయవాదాన్ని విడిచి రెచ్చిపోయే లోపే మేల్కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇంకా పదవుల కోసం పాకులాడడం సిగ్గుచేటని, విభజనను అడ్డుకుని సమైక్య రాష్ట్ర సాధనలో విఫలం చెందితే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సమాధి కావడమే కాకుండా చరిత్రహీనులుగా నిలిచిపోతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు సత్యనారాయణ, వినోద్, నవీన్, రాజా, ఉమాపతి, ఆనంద్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా 6 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిరసన జ్వరాలు తెలియజేయడం, దానికి సంబంధించి మన భారత ప్రభుత్వానికి సంబంధించి మన కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు ఈ తెలుగు జాతిని నిట్ట నిలువుగా చీల్చేదానికి ప్రయత్నాలు చేసిన సోనియా గాంధీకి అడుగులకు మడుగులొత్తడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు తిరుపతిలో మబ్బు యువసేన తరపు నుంచి 91 రోజులుగా మేము నిరసన జ్వాలలు తెలియజేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మేము విభజన ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. గిరిపురం ముత్యాలమ్మ గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గిరిపురంలో గ్రామ దేవతగా వెలిసిన ముత్యాలమ్మ గంగమ్మ తల్లికి ప్రతి ఏడు దీపావళి పండుగ ముందు మంగళవారం జాతర నిర్వహించడం మానవాయితీ. ఈ ఏడు కూడా ఆలయ జాతర నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారిని మేల్కొలిపి అభిషేకాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించి అనంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో డప్పులు, మేళతాళాలు వాయిస్తూ కళాకారులు సందడి చేయగా భక్తులు మొక్కులు తెచ్చుకున్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 12,500 రూపాయలను కనీస వేతనంగా చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు హరికృష్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం స్థానిక కోటకొమ్మల వీధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, పెంచిన పని కాలాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరికృష్ణ, అరుణ మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలు ఇప్పటికే వెట్టి చాకరీ చేస్తుంటే వారిపై మరింత పనిభారం మోపడం దారుణమన్నారు. నామమాత్రంగా వేతనాలు పెంచి పని గంటలను పెంచడం సరైంది కాదని, వెంటనే పెంచిన పని గంటలను తగ్గించి 12,500 రూపాయల కనీస వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఐసీడీఎస్ను ప్రభుత్వ పరం చేసి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రధానంగా అంగన్వాడీల వ్యక్తిగత ఫ్లెక్సీ ఫండ్ మంజూరు విషయంలో దుర్వినియోగానికి పాల్పడ్డ రాస్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి గత 5 సంవత్సరాలుగా నిలుపుదల చేసిన ఫ్లెక్సీ ఫండ్ని వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాళ్లు కాశ్యాయిని, భ్రమరాంబ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఈ తిరుపతిలో రాస్ ఐసీడీఎస్ ప్రాజెక్టును రాస్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రైవేటు ప్రాజెక్ట్ ఇది ఒక్కటి మాత్రమే ఉంది. వీళ్ళు వెంటనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మామూలుగా ప్రతి 3 నెలలకి, సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం ఫ్లెక్సీ ఫండ్ అని చెప్పిన డబ్బులు వీళ్ళ అకౌంట్లో వేయమని చెప్పని ఇస్తే వీళ్ళ అకౌంట్లో వేయకుండా ఆ విధంగా సుమారు 5.5 లక్షల రూపాయలు రాస్ యాజమాన్యం దుర్వినియోగం చేసి తమ సొంతానికి వాడుకున్నదే. కాబట్టి రాస్ యాజమాన్యం పైన, రాస్ మేనేజ్మెంట్ పైన చర్య తీసుకొని ఆ డబ్బులు తిరిగి వాళ్ళ ఫ్లెక్సీ అకౌంట్లో వేయాలని చెప్పని, వీళ్ళ సమస్యల పరిష్కారమైనంత వరకు పోరాటం చేస్తామని చెప్పని ఏఐటీసీగా మేము తెలియజేస్తాం. పనులన్నీ మా దగ్గరే చేయించుకుంటారు. కానీ జీతం ఇచ్చేటప్పుడు మాత్రం మీరు గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడే మేము జీతం ఇస్తాము అని పక్కకి వెళ్తారు. దాదాపు 2010 నుండి మాకు ఫ్లెక్సీ ఫండ్ రావాలి అమౌంట్స్, కానీ మా అకౌంట్లలో ఇంతవరకు పడలేదు. మేము ఇస్తున్న మెమరాండాలు ఇస్తూనే ఉన్నాము, మేము చేస్తున్న ధర్నాలు చేస్తూనే ఉన్నాము. స్పందన అనేది ఏ మాత్రం లేదు. ఆందోళన కింద పెడితే 12,500 రూపాయలు జీతం ఇస్తేనే మేము 9 నుండి 4 గంటల వరకు పనిచేస్తాం. సంజయ్ గాంధీ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన సంజయ్ గాంధీ కాలనీలో పర్యటించారు. స్థానిక సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసినా కురవకపోయినా డ్రైనేజీ ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉంటుందని, పొర్లే మురుగునీరు నుంచి దుర్వాసన వెదజల్లుతూ అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని, తమ సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందంటూ మహిళలు నవీన్కు ఏకరవు పెట్టారు. స్పందించిన పీసీసీ సంయుక్త కార్యదర్శి మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు వార్డుల్లో పర్యటించాలన్నారు. అప్పుడే స్థానికంగా నెలకొన్న సమస్యలు తెలుస్తాయని చెప్పారు. సంజయ్ గాంధీ కాలనీ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రాంత మహిళలు మాట్లాడుతూ ఇక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. దీని నుంచి వచ్చే మురుగునీరు నిత్యం రోడ్లపై ప్రవహిస్తూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక నీటి సమస్య తమ ప్రాంతాన్ని పట్టి పీడిస్తోందని, తాగునీరు అందించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు. గలీజ్ అయిపోతుంది రోడ్లంతా, తెలుగు గంగ నీళ్ళు రావటం లేదు సరిగ్గా. మీరు ముఖ్యంగా దీన్ని పరిశీలిస్తే అధికారులు చెప్పారా? చెప్పిన వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏమో సరిగ్గా పట్టించుకోవటం, వస్తారు వెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకోవటం లేదు. సంజయ్ గాంధీ కాలనీ కట్ట అనేసి దానికి చాలా ప్రాబ్లంగా ఉంది. డ్రైనేజీలు వచ్చి తీసుకుపోయిన వెంటనే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళకి మేము చెప్తాంటే మేము నిన్నేగా తీసాము, మళ్ళీ ఎక్కడ తీసేదమ్మా, మేము మళ్ళీ వస్తాంలే అంటారు. వచ్చే గొంతుకి ఆ గలీజ్ అంతా బయట వచ్చేసి పిల్లకాయలు, దోమలు చాలా ఇబ్బంది. ఆచార్య రాజేంద్ర ఎస్వీలో విద్యార్థుల మధ్య కులచిచ్చు పెడుతున్నారనే ఆరోపణను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఖండించింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్వీయు ఉపకులపతిపై విద్యార్థులు అనవసరంగా నిందలు మోపడం సరైంది కాదన్నారు. వర్సిటీలో విభాగాల విలీన ప్రక్రియలో ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. బీసీ కులానికి చెందిన రాజేంద్ర 7 ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారనే అక్కసుతో అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది ఆయనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను బోధించే గురువులను గౌరవించడం మన సంస్కారమని, అలాంటి వారి పట్ల కుసంస్కారంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, నాక్ సూచన మేరకే వీసీ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప సొంత నిర్ణయాలతో చేయడం లేదని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మనోహరాచారి, నరసింహాచారి, రాజశేఖరాచారి, శ్రీనివాసన్, నాగేశ్వరాచారి, బాలకృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్పినటువంటి ఆ చదువు ద్వారా వచ్చిన సర్టిఫికెట్లని ఇవన్నీ కూడా చించి వారి ముఖాన కొట్టి అవమానించడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆచార్య రాజేంద్ర గారు కులశిక్షను రేపి విద్యార్థుల్ని విభజించి పాలిస్తున్నాడనే కార్యక్రమాన్ని ఈ వేదిక నుంచి వాళ్ళు మీడియా ద్వారా తెలిపినారు. అసలు కులశిక్ష పెట్టే కారణం విశ్వవిద్యాలయ కులపతికి ఎందుకు వస్తుందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులని, పార్టీ పురోభివృద్ధికి శ్రమించే వారికి సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ నాయకులు రుద్రగోపి తెలిపారు.
మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రుద్రగోపి, అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడే వారికి పార్టీలో ఇప్పుడు గుర్తింపు ఉంటుందని తెలిపారు. పార్టీ పురోభివృద్ధికి శ్రమిస్తున్న తనను యువజన విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందని, 2014 ఎన్నికల్లో జగన్ను సీఎంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా త్రికరణ శుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు. యువజన విభాగంలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా స్థానం కల్పించినందుకు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, జిల్లా యువజన అధ్యక్షుడు ఉదయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కష్టపడి పనిచేసినందుకు ఉన్నత పదవులు ఆశించిన విధంగా ఉంటాయని వైఎస్ఆర్ పార్టీలో నిరూపించబడినది. దీనికి నాకు ఇచ్చినటువంటి జిల్లా స్థాయిలో స్థానం కల్పించినందుకు ఇదే నిదర్శనం. కావున పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేవిధంగా ఇన్ఛార్జ్ మా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడానికి, జగనన్న సీఎంగా చూడడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తాం. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఉమాపతి రెడ్డి, బ్రహ్మయ్య, రాజా, బయ్యారెడ్డి, మహేష్ రెడ్డి, సూరి, చానా తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైనా కూడా జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కాలనే ప్రయత్నము చేసినా కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేసి దాదాపు లక్షలాది మంది ప్రజలు ఒక పక్క వర్షాల బారిన పడి ప్రజలంతా అల్లాడుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేసి జగనన్న మీటింగ్కి ఏ విధంగా జనం వచ్చారో అదేవిధంగా సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ఒక సామాన్య కార్యకర్తకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు, జగనన్న ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం స్టీరింగ్ కమిటీ ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రత్నం విద్యా సంస్థకు చెందిన శ్రీలయ అనే విద్యార్థిని లండన్లో జరిగే ప్రపంచ మెమరీ పోటీలకు ఎంపికైనట్టు ఆ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీన ముంబైలో జరిగిన భారతీయ మెమరీ పోటీల్లో రత్నం పాఠశాలకు చెందిన శ్రీలయ అండర్-14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కిషోర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన శ్రీలయ లండన్లో జరిగే వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్కు ఎంపిక కావడం తమ విద్యాసంస్థకు గర్వకారణంగా ఉందన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా 28 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 18, 50 రూపాయల గదులు 136, 100 రూపాయల గదులు 74, 500 రూపాయల గదులు 41, 600 రూపాయల గదులు 20 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 118, వసంతోత్సవం టికెట్లు 358, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 426 అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా టికెట్లను బుధవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,790 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,908 రూపాయలు. వెండి 1 కిలో ధర 49,415 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 52 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ హాస్టళ్ల ఆర్థిక లావాదేవీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించండి. విద్యార్థులకు నూతన మెనూ విధానాన్ని అమలు చేయండి. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ వాణి మోహన్ అధికారులకు ఆదేశం. సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. స్పష్టమైన వైఖరితో ఉన్నాం, ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తాం. తిరుపతి శాసనసభ్యులు భూమన వెల్లడి. సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీయకండి, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయకండి. సమైక్యవాది మునిసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి. నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ. సోనియా గాంధీ అడుగులకు మడుగులొత్తకండి, రాష్ట్రాన్ని విభజించి చరిత్రహీనులు కాకండి. తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి హితవు. వినూత్న రీతిలో నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.